వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు. నేను మీ హరిత. రాష్ట్రంలో రాజకీయాలన్నీ ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీ చుట్టే తిరిగాయి. సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ సినీ ఇండస్ట్రీగానే మారింది అని చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూసినా సినిమా ఇండస్ట్రీ మీద పర్సనల్గా గడ్జ్ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నట్టే తెలుస్తుంది. సో ఇదే అంశం మీద మనం మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ ఆల్సో ప్రొడ్యూసర్ చిట్టిబాబు సార్ మనతో పాటు ఉన్నారు. మాట్లాడి చాలా విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా సార్? మంచిగా ఉంటారు. ఎందుకంటే ఆల్మోస్ట్ మీరు ఎట్లాంటి ఇష్యూస్ అయినా ఇండస్ట్రీ పరంగా కావచ్చు, పొలిటికల్ పరంగా కావచ్చు, ఎలాంటి ఇష్యూస్ అయినా చాలా స్పష్టంగా చాలా విశ్లేషణ చేసి చెప్తూ ఉంటారు. అట్లాగే అల్లు అర్జున్ ఎపిసోడ్ని ఎట్లా చూస్తారు సార్? ఓవరాల్ ఎపిసోడ్ని, అందులో కూడా అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇంత పర్సనల్గా ఆయన ఇష్యూని తీసుకొని ఇలా నడిపించింది అంటారు? కక్షపూరితం అంటారా, లేదంటే చేసింది కరెక్టే అంటారా? ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం కరెక్ట్ అనలేము. ఎందుకంటే అక్కడ సమన్వయ లోపం పోలీసులకి మేనేజ్మెంట్కి జరిగింది. నిన్న కూడా కోర్టులో వాళ్ళు ఏం చెప్పారు, మేనేజ్మెంట్ మేము పోలీసులకి అర్జున్ వస్తున్నాడని ఇన్ఫామ్ చేశాం. అది మొదటి నుంచి చెప్తున్నారు, ఇన్ఫార్మ్ చేసి. పోలీసులు ఎస్ఆర్ నో చెప్పలేదు, ఎస్ఆర్ నో అని చెప్తే మరి అర్జున్ అక్కడికి వచ్చాడు, మెట్రో స్టేషన్ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ నుంచి 2 కిలోమీటర్లు థియేటర్కి వాళ్ళే సెక్యూరిటీ ఇచ్చి తీసుకొచ్చారు. మీరు సెక్యూరిటీ ఇవ్వనప్పుడు సార్ మీకు పర్మిషన్ లేదు సార్ మీరు వెళ్ళిపోతుంటే వెళ్ళిపోయాడు, అక్కడ నుంచి థియేటర్ దాకా వచ్చేవాడు కాదు కదా. వీళ్ళే సెక్యూరిటీ ఇచ్చి పోలీసులంతా జనాలు తోసుకుంటూ వీళ్ళే దారి తీసుకుని తీసి వచ్చారు. సో ఇక్కడ పోలీసులకి వీళ్ళకి మధ్య సమన్వయ లోపం. మొదటి 4వ తారీఖు రోజు అవగానే 5వ తారీఖు ప్రెస్ మీట్లో ఏం చెప్పారు, కమిషనర్ పోలీస్ ఆఫీసరు ఏం చెప్పారు, పర్మిషన్ లెటర్ రాశారు డబ్బులు కట్టాలన్నారు. డబ్బులు కట్టలేదు వీళ్ళు. డబ్బులు కట్టాలనే పాయింట్ అక్కడ ఉంది. అది అలా అడుగుకి వెళ్ళిపోయింది. ఫస్ట్ డే మాట్లాడు డబ్బులు కట్టాలి అంటే నార్మల్గా ఏంటంటే ఒక బెటాలియన్ పోలీసులు ఎక్స్ట్రా పోలీసులు కావాలంటే డబ్బులు కట్టాలి. పోలీసులకి డబ్బులు కట్టి తెప్పించుకుంటాం నార్మల్గా. ఎక్స్ట్రా మామూలుగా వాళ్ళు పంపించే సెక్యూరిటీ కాకుండా ఒక స్పెషల్గా కావాలి అని అంటే డబ్బులు కట్టాలన్నమాట. అది వీళ్ళు డబ్బులు కట్టమని అడిగితే వీళ్ళు కట్టలేదా, లేదు వాళ్ళు కట్టమంటే వీళ్ళు వెనకడుగు వేసారా, ఏదో క్వశ్చన్ మార్క్. ఇద్దరు మంది సమానంలో అందులో పర్మిషన్ ఇవ్వటం లేదు అని నో అని రిటర్న్గా ఇవ్వలేదు, ఎస్ అని రిటర్న్గా ఇవ్వలేదు. సో అక్కడ కన్ఫ్యూజన్ జరుగుతుంది. దానికి అర్జున్కి ఏ సంబంధం? అర్జున్ మీరు పోలీస్ పర్మిషన్ లేవు, అతను చెప్పకుండా వచ్చాడు లేదు అంటే మీ చేతిలోనే ఉంది, వెళ్ళిపోమంటాడు. అంతకుముందు దేవరా ఫంక్షన్ కూడా అంతా రెడీ అయిపోయి ఇంకో గంటలో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందనుకన్నా పోలీసులు వెళ్ళి సార్ మీరు అన్న 50-70 వేల మంది కాదండి 2 లక్షల మంది దాకా జనాలు బయట అంతా వెయిట్ చేస్తున్నారు, మేము కంట్రోల్ చేయలేము, మాకు సారీ మీరు క్యాన్సిల్ చేసుకున్నారు కదా ప్రోగ్రామ్. దేవరాలంటే 50 లక్షలు పోయింది ఆ రోజు, అన్ని అరేంజ్మెంట్ చేసినారు, క్యాన్సిల్ చేసుకున్నారు. సో అట్లా వెళ్ళిపోయేవాడు. సో మీరేమో అలాంటి చెప్పకుండా రమ్మని మీరే సెక్యూరిటీ ఇచ్చి తర్వాత ఎన్ని అబద్ధాలంటే ఇది ఎందుకని అంటున్నంటే ప్రభుత్వం పచ్చి అబద్ధాలు. ఇంతవరకు నేను అనేక మంది సీఎంలు చూశాను. ఈ రేవంత్ రెడ్డి లాంటి ఒక సీఎంని నిస్సిగ్గుగా అసెంబ్లీలో అబద్ధం ఆడిన సీఎంని ఇంకేమైనా చూడాల. మా పచ్చి అబద్ధం. ఏది పోలీస్ ఆఫీసరు వెళ్ళి చెబితే 10:45కి చనిపోయారని 10:45కే చనిపోయారని పోలీసు ఆఫీసర్ చెప్తే నేను సినిమా చూసి వెళ్తానని అన్నాడని పచ్చి అబద్ధం. పచ్చి అబద్ధం. ఎందుకంటే అమ్మాయి చనిపోయింది 3 గంటలకి, తెల్లారుజామున. అది ఎవరు చెప్పారు? ఆ భర్తే చెప్పాడు. 2:45కి 2:30కి మాకు ఒక ఇంటిమేషన్గా లాస్ట్ ట్రయల్ హోప్లెస్ అన్నట్టు చెప్పారు. 3 గంటలకు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు చనిపోయారు, లాభం లేదు అని. సో ఈ 10:45కి చనిపోయారని చెప్తారు అసెంబ్లీలో. 10:45కి చనిపోయారు మా ఆఫీసర్ వెళ్ళి చెప్తే ఆయన నిర్లక్ష్యంగా నేను సినిమా అయినాక వెళ్తాను ఎలా ఆ మాట అంటాడు అసలు ఎవడైనా? ఒక ఫైట్ సీన్ అయిపోయిన తర్వాత వెళ్తాను, లేకపోతే ఒక పాట అయిపోయిన తర్వాత వెళ్తాను. ఎన్నిసార్లు ఆయన పోయి ఇంటిమేట్ చేసినప్పటికీ కూడా తర్వాత వెళ్తా అనేసి డిలే చేసిండు. దాంతో క్రౌడ్ ని కంట్రోల్ చేయలేకపోయాం అనేసి. అది పచ్చి అబద్ధం. ఎందుకంటే అబద్ధం ఎన్ని రకాల అబద్ధాలు అంటే అది ఒకటి 10:40 చనిపోయారు అనేది పచ్చి అబద్ధం. రెండోది పోలీస్ ఆఫీసర్ వెళితే అలా అన్నాడు. మళ్ళీ ఇంకో పోలీస్ ఆఫీసర్ ఇంటర్వ్యూలో ఏం చెప్పాడు, మేము ఆయన దగ్గరికి వెళ్ళలేదు, మమ్మల్ని బౌన్సర్స్ ఆపారు అన్నారు. బౌన్సర్స్ అడ్డుకున్నారు, వెళ్ళలేదు. మరి బౌన్సర్స్ అడ్డుకుంటూ వెళ్ళని ఆఫీసరు ఎలా చెప్పాడు వెళ్ళి? సో ఇక్కడ అబద్ధాలు. ఈ అబద్ధం కథను తయారు చేసుకుని ఒక స్క్రీన్ ప్లే తయారు చేసుకుని అది సీఎం తన నోటే మట అబద్ధాలు చెప్పటం
వచ్చి సిగ్గుమాలిన పని అది. ఒక అబద్ధాలు ఆడతారు, రాజకీయ నాయకులు అన్నాక అబద్ధాలు ఆడటం వాళ్ళ ఆనవాయితీ ఆడతారు. కానీ అసెంబ్లీలో పార్లమెంట్లో ఎందుకంటే అన్నీ రికార్డ్ అవుతాయి కనుక దాదాపు అక్కడ అబద్ధాలు ఆడరు ఈ స్థాయిలో వాళ్ళు ఉన్న సాక్ష్యాధారాలతో మాట్లాడతారు. ఎందుకంటే అసెంబ్లీ రికార్డెడ్ అన్నీ, అది వెనక్కి తీసుకోవడానికి ఉండదు కనుక అక్కడ కూడా ఇంత పచ్చి అబద్ధం ఆడేశారు. అది అబద్ధం ఆడటమే కాకుండా పర్సనల్ వెంజెన్స్ లేకపోతే ఒక వ్యక్తికి మీద పర్సనల్ ఆ వ్యక్తిని గురించి అంత హీనంగా మాట్లాడరు ఎవరు కూడా. ఏంటి అతనేం తోపా, తురుముకానా, కాలు ఇరిగినాయా, చెయ్యి ఇరిగినాయా, కిడ్నీలు ఏమైనా పోయి దెబ్బతిన్నాయా, ఏంటంటే అతను అని అంత హీనంగా మాట్లాడుతుంటే పర్సనల్గా వింజేసి అయితే మాట్లాడతారు ఎవరన్నా. ఇప్పుడు నువ్వైనా నేను చట్టం దాని ఏముందని జరిగింది చట్ట ప్రకారం చూసుకుంటాం, అంతేకాదు జరిగేది చూస్తారు, ఒకళ్ళకి న్యాయం ఇంకోళ్ళకి న్యాయం ఉండదు, ఇంతవరకు మాట్లాడుతాం. అదే పర్సనల్గా వ్యక్తిని గురించి అతని తురుముకానా, అతని తోపా, అతనేమి. నేను కూడా అదే చెప్దాం అనుకుంటున్నా. అంటే నేను మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే యాక్చువల్గా అల్లు అర్జున్ని ఆయన ప్రత్యక్షంగా ఆయన ప్రమేయం ఏం లేదు బెనిఫిట్ షోకి వెళ్ళే విషయంలో, అయినప్పటికీ అది ప్రమాదవశాత్తే అనుకోవాలి సార్. ఎందుకంటే జరిగిన దానికి, యాక్సిడెంటల్గా జరిగిన దానికి అసలు ఎవరిని బాధ్యులను చేయలేం. అట్లాంటి అల్లు అర్జున్ విషయంలో పర్సనల్గా తీసుకొని ఆయన మీద కక్షపూరితంగా అరెస్ట్ చేయడం కావచ్చు, ఆ తర్వాత జైలుకు పంపడం కావచ్చు, దాని తర్వాత విచారణ నేపథ్యంలో మళ్ళీ చిక్కడపల్లి పిఎస్కి పిలిపించడం కావచ్చు, ఇట్లాంటివన్నిటిని ఎట్లా చూస్తారు? అందులో లాస్ట్ డే ఆఫ్ అసెంబ్లీలో 3 గంటల పాటు కేవలం అల్లు అర్జున్ గురించే మొత్తం మాట్లాడిండు. అంటే అసెంబ్లీలో చర్చ పెట్టాల్సినంత పెద్ద ఇష్యూ ఇది. 46 మంది చనిపోయారు మా గురుకులంలో. 46 మంది పిల్లలు ఫుడ్ పాయిజన్ తోటి గురుకులంలో చనిపోయారు పిల్లలు. అందులో ఒక పిల్ల 18 రోజులు నరకయాత్ర అనుభవించి చనిపోయింది. వాళ్ళని గురించి ఒక్క అరగంట చర్చ లేదు అసెంబ్లీలో. ఒక రైతుకి సంఖ్యలు వేసి తీసుకెళ్ళారు, చాలా అవమానకరం, బాధాకరం. ఒక రైతు అన్నం పెట్టే రైతుని తప్పు చేసి ఉండొచ్చు కాక, అందుకని రైతుకి సంఖ్యలు వేసి లాకెళ్ళారు. బజారు మీద చూసాం అవన్నీ. వీటి మీద చర్చ లేదు. హైడ్రామాలో కష్టపడి రూపాయి కూడబెట్టుకుని ఇల్లు కట్టుకున్న లేబర్ ఇల్లు, పేదల ఇల్లు, గుడ్డెలు బెత్తని ఇల్లు కూర్చొని దాని మీద చర్చ లేదు. ఇది ఎవడో అసదుద్దీన్ ఒక ఎదవ సన్నాసి, బుండమొప్పి సన్నాసాడు ఎదవ, వాడు ఏదో అడిగాడట, వాడు అన్నాడట, వాడు ఆయన వెళ్తే చచ్చిపోయారని చెప్తే అయితే మన సినిమా హిట్ అని అన్నాడని ఆ సన్నాసి వాగితే ఆడొక ఎదవ. 24 గంటలు పోలీసులు పక్కకు తప్పుకుంటే ఒక హిందువు కూడా లేకుండా చేస్తాను అని వాగిన సన్నాసి, ఆ సన్నాసి మాటలకి ఈయన రెస్పాండ్ అయ్యాడట. బుద్ధి ఉండాలి వాడికి ఎదవ, ఏదో కోసం ఈయన రెచ్చిపోయి 3 గంటలు మాట్లాడటం, అంతకన్నా ఈయన ఏమనాలి? బుద్ధి ఇచ్చారని విషయాలు తప్పితే. ప్లస్ అదే కాదు, పర్సనల్ వెంజెన్స్ అనే దానికి కారణం ఇది ఒకటే కాదు. ఢిల్లీలో మీటింగ్లో నేషనల్ ప్రెస్ తోటి మాట్లాడుతూ ఈయన ఏమన్నా అర్జున్ ఏమన్నా ఆర్మీలో బార్డర్లో ఫైట్ చేశాడా అని మాట్లాడతాడు. నువ్వు దేంట్లో ఫైట్ చేసావు? నువ్వు తెలంగాణకు సీఎం అయ్యావు, నువ్వు తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఎక్కడున్నావు? చంద్రబాబు పక్కన 2 కాళ్ళ సిద్ధాంతంలో కదా ఉన్నావు. నువ్వు ఎక్కడున్నావు? దాక్కున్నావు అక్కడ. నువ్వేం చించావని తెలంగాణ కోసం, నువ్వేమి చించావని నువ్వు సీఎం అయ్యావు? సోనియాని ఆ రోజు నోటికొచ్చి తిట్టిన నోటితోటి ఇవాళ సోనియాని అమ్మ నా కాళ్ళు పట్టుకున్నావు, తంతే గారెలు బుట్టలు పట్టు ఇక్కడ వచ్చి పడ్డావు. అంతేకాదు నువ్వేం చించావని, అతను ఐకార్ స్టార్ అవడానికి ఏం చించాడో ప్రజలు చూశారు. నువ్వేం చించావని అడిగితే ఎంతసేపు? తోటి మీటింగ్ మీరు చూసే ఉంటారు. సో సినిమా ఇండస్ట్రీలో సెలెక్టెడ్ పర్సన్స్నే ఎందుకు పిలిచినట్టు? అప్పటి జగన్ని కలవడానికి, అప్పటి సీఎం జగన్ని కలవడానికి వీళ్ళందరూ వెళ్ళినప్పుడు అగ్రనాయకులు అందరూ ఉన్నారు. అంటే అగ్ర హీరోలు అందరూ కూడా ఉండే, చిరంజీవి ఉండే, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, ప్రభాస్, ఇట్లా రాజమౌళి ప్రొడ్యూసర్ ఇట్లా ఉండే. కానీ మొన్న సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా సెలెక్టెడ్ పర్సన్స్ ఉన్నారు. అంటే అగ్ర హీరోలు కానీ, లేదంటే అంటే నాగార్జున వెళ్ళిండు, బట్ చిరంజీవి లాంటి వాళ్ళు కానీ, లేదంటే రాజమౌళి లాంటి ప్రొడ్యూసర్స్ కానీ, పెద్ద పెద్ద హీరోలు కానీ ప్రొడ్యూసర్లు ఎందుకు వెళ్ళలేకపోయినారు? ప్రొడ్యూసర్లు వెళ్ళకపోవడం కాదు, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. మీరు ఆ మీటింగ్ ఈ మీటింగ్ 2 విమర్శించారు. ఆ మీటింగ్ అది ఒక పాయింట్. ఫస్ట్ పాయింట్ ఆ మీటింగ్ ఈ మీటింగ్ ఇండస్ట్రీ మీటింగ్ కాదు. 2 కూడా ఇండస్ట్రియల్ మీటింగ్ కాదు. అప్పుడు ఆ 4 సినిమాల ప్రొడ్యూసర్లు, మహేష్ బాబు సినిమా, సర్కార్ వారి పాట, ప్రభాస్ సినిమా, రాజమౌళి సినిమా, ఈ 4 సినిమాలు రిలీజ్ అప్పుడు వాటికి రేట్లు పెంచుకోవడానికి, అడుక్కోవడానికి ఆ రోజు వెళ్ళారు. ఇప్పుడు
ఈ దిల్ రాజు సినిమాలు 3 ఇది దిల్ రాజు సినిమాలు ఈ 3టికి అడుక్కుంటానికి వెళ్ళారు టికెట్ వేస్తారు. ఈ బయటికి వచ్చి ఈ సినిమా అంటే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాటి విషయంలోనే మేము మాట్లాడడానికి వెళ్ళినాము అంతే తప్ప రాజకీయంగా మేము ఏదో లబ్ధి పొందడానికి కాదు. అడుక్కుంటానికి వెళ్ళి అవమానపడ్డారమ్మా 2 సార్లు కూడా. అసలు అడుక్కోవాల్సిన కర్మ ఏంటి? మరి అప్పుడు సీఎం జగన్ ని కలిసినప్పుడేమో విమర్శించారు ఇదే అందరు నేతలు, బట్ ఇప్పుడు మాత్రం స్టడీ సపోర్ట్ లేకుండా మీటింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చింది. మరి ఎందుకు అంటే ఆ మీటింగ్ కి ఈ మీటింగ్ కి తేడా చెప్తూనే అప్పుడు గౌరవం దక్కింది వాళ్ళకి. కొంత లంచ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళని గౌరవంగా బయటికి పంపించారు. బట్ ఇక్కడ ఏదో కొంత ఇన్సల్ట్ చేసి పంపించినట్టే మొన్నటి మీటింగ్ అనిపించింది. మీరు ఎట్లా చెప్తారు సార్? చిరంజీవి వస్తే జగన్ రెడ్డి బయటకు వచ్చి ఇంటికి వచ్చినప్పుడు ఇంటికి వచ్చి తీసుకెళ్ళి లోపలికి వెళ్ళి భారతి వడ్డించి తీసిందని మళ్ళీ బయట దాకా వచ్చే చిరంజీవి కూడా చాలా ఆప్యాయంగా చూశానని థ్యాంక్స్ చెప్పుకున్నాడు. కాకపోతే ఆఫీస్ సీఎం ఆఫీస్ క్యాంప్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు గేట్ దగ్గరే ఆపారు. అది కనీస జ్ఞానం లేకుండా సీఎం క్యాంప్ ఆఫీసులోకి అది ప్రోటోకాల్. అక్కడ గేట్ తర్వాత ఓన్లీ గవర్నర్సు వైస్ ప్రెసిడెంట్లు ప్రెసిడెంట్ లాంటి వాళ్ళు తప్పితే సీఎం లాంటి వాళ్ళు కార్లు తప్పితే మిగతా కార్లు గేట్ దాటి లోపలికి వెళ్ళకూడదు. అది ప్రోటోకాల్ సెక్యూరిటీ రీజన్స్ చాలా ఉంటాయి. అక్కడ కనుక ఆపారు నడిచారు. అది కూడా తెలియకుండా ప్రజలకు తెలియదు కనుక కామన్ మ్యాన్కి తెలియదు కనుక ఈ కూటమి మీడియా గేట్ల దగ్గర నుంచి నడిపించారు. అక్కడెక్కడో బయటకు వచ్చి ఉండదు, అసలు ప్రెస్ మీటే పెట్టడానికి ఉండదు. అది ప్రోటోకాల్. ఒక సీఎం ఆఫీస్ అది, అక్కడ జగన్ ఆఫీస్ కాదు, జగన్ పర్సనల్ ఆఫీస్. సీఎం ఆఫీస్ అంటే ఒక ప్రోటోకాల్ ఎవరైనా సరే. ఆ ప్రోటోకాల్ ఇప్పుడు ఇక్కడ గంట సేపు వెయిట్ చేయించారు. వీళ్ళు వెళ్ళి రూమ్లో టయానికి చెప్తే ఆ టయానికి వెళ్ళి కూర్చుంటే రూమ్లో గంట సేపు తర్వాత వచ్చి మాట్లాడేసి వీళ్ళకి ఆల్రెడీ వీళ్ళ ఎజెండా ఎప్పుడు కూడా మీటింగ్ ఇండస్ట్రీ మీటింగ్ కాదని. ఎందుకన్నా ఇండస్ట్రీ మీటింగ్ అంటే అమ్మా ఒక ఫిలిం ఛాంబర్ ఉంటుంది. ఫిలిం ఛాంబర్లో ప్రొడ్యూసర్ కౌన్సిల్, డైరెక్టర్స్ అసోసియేషన్, మా అసోసియేషన్, ఫెడరేషన్ వీళ్ళందరినీ ప్రతినిధులను పిలిచి చర్చించి ఒక ఎజెండా తయారు చేసుకుని ఏ పాయింట్లు మనం ప్రభుత్వం ముందు పెట్టాలి. అప్పుడు ప్రభుత్వంతో మీటింగ్. ఇదేమైంది? పర్సనల్ మీటింగ్లే. వాళ్ళ అప్పుడు పర్సనల్ 4 సినిమాల కోసం వెళ్ళారు, ఇప్పుడు పర్సనల్ 3 సినిమాల కోసం వెళ్ళారు. అంతే తప్పితే ఇక్కడ ఎవరిది వీళ్ళ ఇండస్ట్రీ తరపున అంటే 15 ఏళ్ళుగా పెండింగ్ ఉన్న పాయింట్స్ సినిమాల గురించి ఉన్నాయి. అది వెళ్ళాలి. ఫిల్మ్ సిటీ కట్టడానికి 2,000 ఎకరాలు అడుగుతున్నాం. అది ఎప్పటి నుంచో ఉంది, ఇవ్వలేదు. 15 ఏళ్ళుగా పెండింగ్ ఉన్న రాయితీలు పెండింగ్ ఉన్నాయి, పే చేయాలి. అది చేయట్లేదు. చిన్న సినిమాలు 12 వారాలు ప్రతి సంవత్సరం 12 వారాలు ఖచ్చితంగా చిన్న సినిమాలకంటూ అలాట్ చేయాలని రూల్ పెట్టమంటున్నాం. అది చేయట్లేదు. 5వ షో ఓన్లీ చిన్న సినిమాలకి అలాట్ చేయాలని ఇవి ఉన్నాయి. సినిమా కంటే ఏమీ లేవు. నన్ను చర్చలో ఏమీ లేవు. సో మొన్న వెళ్ళినటువంటి మీటింగ్లో సురేష్ బాబు కావచ్చు, లేదంటే హీరో నాగార్జున కావచ్చు, దిల్ రాజు ప్రొడ్యూసర్, దాంతోపాటు కొంత సినీ ఇండస్ట్రీకి సంబంధించి కొంతమంది వెంకటేష్ వీళ్ళందరూ వెళ్ళినారు కదా సార్. సో లోపలికి వెళ్ళి బయటికి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని ఆహో ఓహో ఆయన పాలన అని పొగిడారు తప్ప కనీసం ఇండస్ట్రీ వెనకాల ఉండాల్సిన వాళ్ళు అటు సీఎం రేవంత్ రెడ్డి సైడే మాట్లాడినట్టు అనిపిస్తుంది. మరి మీరేమంటారు? దాని వెనకాల ఏంటి? ఇండస్ట్రీ వెనకాల ఉండాల్సిన పెద్దలు ఇప్పుడు మరి అక్కడ రేవంత్ రెడ్డిని అంటారు. ఇండస్ట్రీ ఇంత దిగజారిపోవాల్సి వచ్చిందా? ఇంత దౌర్భాగ్య స్థితికి, ఇంత దిక్కుమాలి స్థితికి దిగజారిందా అనిపిస్తుంది. అందుకనే పెద్దలు లేకపోతే సినిమా పెద్దలు రామానాయుడు గారు వాళ్ళు లేదు ఈ స్థాయి ఎలా ఉంటుందో అర్థమవుతుంది. వాళ్ళు ఉన్నప్పుడు ఇలా ఉండిందా? ఇది రాజశేఖర రెడ్డి కలిశాడు, ప్రతి చీఫ్ మినిస్టర్ కలిశారు. వాళ్ళ పెద్దలు పోయినాక ఈ పిల్ల చేష్టలుగా ఉన్నాయి వీళ్ళే. వీళ్ళు జూహుజూర్ అన్నట్టు ప్రభుత్వాల దగ్గర మోకరెళ్ళటం, ప్రభుత్వాలకి తల వంచి బతకటం ఏం అవసరం ఉంది? మీరు ప్రభుత్వం వేరు, ప్రభుత్వం దానిపైన, అది మన సినిమా పని. సినిమాకి మీరు అడుక్కుంటానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇదేనా అవస్థ? వాళ్ళు మాకు రేట్లు పెంచండి, ఈ దౌర్భాగ్య ఆలోచన బొచ్చపుచ్చుకుని మాకు రేట్లకి ఎందుకు తగ్గించాలి? అసలు ఎందుకు మీరు అడుక్కోవాలి? మీరు సినిమా తీశారు, కాస్ట్ ఖర్చు పెట్టారు. ఎందుకు ఖర్చు పెట్టారు? ఎవరిని ఉద్ధరించడానికి ఖర్చు పెట్టారు? ఎవరికి సాక్రిఫైస్? అది ఏమన్నా మీరు ఖర్చు పెట్టింది మీకు మార్కెట్ పెరిగింది కనుక ఖర్చు పెట్టారు. మీ మార్కెట్ గతంలో 100 రూపాయలకు అమ్మే వస్తువు మీ వస్తువు ఇవాళ 1000 రూపాయలకు అమ్ముతుంది. అప్పుడు 100 రూపాయలకు అమ్ముతున్నప్పుడు 90 రూపాయలకి 95 రూపాయలకి ఖర్చు పెట్టేవారు.
ఇవాళ 1000 రూపాయలు ఉన్నప్పుడు 900 ఖర్చు పెడతారు. మార్కెట్ వాల్యూ పెరిగింది, మీ సినిమా ప్రోడక్ట్ విలువ పెరిగింది. మా గతంలో ఆంధ్ర తప్పితే సినిమా ఆడేది కాదు, ఇప్పుడు అన్ని చోట్ల ఆడుతున్నాయి, అన్ని స్టేట్లోకి ఆడుతున్నాయి కనుక రేట్లు మీరు ఖర్చు పెట్టి తీస్తున్నారు. ఎవరన్నా ఉద్ధరించడానికి తీస్తారంటే ఎవరికో సాక్రిఫైస్ మేము ఖర్చు పెట్టి తీసాం, మేము రేట్లు తగ్గించంటే అడుక్కుంటారేంటంటే దౌర్భాగ్యం. అంటే వీళ్ళేమో ఒక సైడు ఆ లోపలికి వెళ్ళి ఏం జరిగిందో తెలియదు కానీ బయటికి వచ్చి సీఎం రేవంత్ రెడ్డిని ఆహా ఓహో అని పొగిడారు. సీఎం రేవంత్ రెడ్డి ఏమో తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రపంచ స్థాయికి తీసుకుపోతామనేసి ఒక వ్యాఖ్య మాట్లాడిండ్రు. అంటే నిజంగా ఇంతకు ముందు ప్రపంచ స్థాయికి సినిమా ఇండస్ట్రీ వెళ్ళలేదా? ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే సినిమా ఇండస్ట్రీ గౌరవం పెరిగిందా? అసలు సినిమా ఇండస్ట్రీ స్థాయి పెంచడం అనేది రేవంత్ రెడ్డికి ఈ చేతనయ్యే విషయంగా కప్ ఆఫ్ టీ కదా. అతనికి ఏది ఊనే పైకి ఏదో మాట్లాడుతూ ఉంటాడు. అతనికి ఏదో సినిమా గురించి ఇవాళ ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళిందంటే ఏ ప్రభుత్వాలన్నా తోస్తేనో ప్రభుత్వాలు ముందుంటే తీసుకెళ్ళి మమ్మల్ని. సినిమా ఇండస్ట్రీ వీళ్ళు ప్రభుత్వాలు చేయగలిగేది ఏం లేదు, చేసేది ఏం లేదు. మా వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న మా ట్రెండ్ని టెక్నాలజీని మా టెక్నీషియన్స్ మేము వంట పట్టించుకుని మా బేదస్ ఉపయోగించి మేము తీసి పెరుగుతున్నాం స్థాయి. వీళ్ళు చేసేది ఉంది, వీళ్ళు ఏమైనా ఐడియాలు ఇస్తారా లేకపోతే వీళ్ళ బ్రెయిన్లో ఏమైనా పనికి వస్తాయి సినిమాలకి? ఉన్న పిచ్చివాగు లేదో మేము ఆ స్థాయికి తీసుకెళ్తాం, మీ వల్ల ఏమవుద్దని ఏం తెలుసు సినిమాను గురించి మీకు? ఏ స్థాయికి తీసుకెళ్తాను సినిమాను గురించి ఏమి ఏబిసిడీలు తెలుసా మీకు? పిచ్చివాగుడే సినిమా స్థాయికి తీసుకెళ్తారు. ఏం తీసుకెళ్తారు రేవంత్ రెడ్డి? ఏం తెలుసు రేవంత్ రెడ్డి సినిమాను గురించి? గాలివాగుడు వాగడం తప్పితే. రేవంత్ రెడ్డి పక్కన పెడితే ఇండస్ట్రీలో పెద్దలు కూడా అట్లనే మాట్లాడుతారు కదా సార్. ఇంకోటి సమంత ఇషా అంటే మీన్స్ ఈ కన్వెన్షన్ కూలగొట్టే టైంలో మంత్రి కొండా సురేఖ మాట్లాడిన మాటలు మీకు తెలిసిందే. పర్సనల్ గా సమంత పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళడం కావచ్చు, లేదంటే మాజీ మంత్రి కేటీఆర్ పర్సనల్ లైఫ్ ని మాట్లాడేలాగా మాట్లాడిండు కదా. అప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు ఈ ప్రభుత్వానికి ఈ కాంగ్రెస్ ఏర్పడిన గురించి ప్రభుత్వానికి సినిమా ఫీల్డ్కి వైరుధ్యం పెరుగుతుంది అనే దానికి ఆర్డర్ ఆఫ్ ఈవెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ నెంబర్ 1 కన్వెన్షన్ కూల్చేద్దాం. కన్వెన్షన్ ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఎందుకు తేడా అంటున్నారు? నార్మల్ రూట్లో మీరు కనుక నిజంగా అన్యాయంగా ఉండి కూల్చేస్తే ఓకే, కానీ మీరే పర్మిషన్ ఇచ్చారు. మీ కాంగ్రెస్ ప్రభుత్వం 2012లో మీ కాంగ్రెస్ ప్రభుత్వమే దానికి పర్మిషన్ ఇచ్చారు, కట్టారు. కట్టినాక ఇవాళ 12 ఏళ్ళ తర్వాత మీరు వచ్చేసేసి అది అప్పుడు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు పందికొక్కుల్లో మేసి పర్మిషన్లు ఇచ్చారు, ఇప్పుడు మేము పందికొక్కుల్లో మేయాలి కనుక మేము కూరుస్తామంటే ఎట్లా? కాదు నాయన మీరే ఇచ్చారు అని కోర్టుకు వెళ్ళారు. వీళ్ళే ఇచ్చింది వాళ్ళ కోర్టులో వచ్చే లోపలే 12:30 తీర్చేశారు. అంటే అక్కడ ఆ కక్ష తెలుస్తుంది. ఎందుకు కూల్చాడు? సంచుల మూటల కోసం కూల్చాడు. దీని ద్వారా బిల్డర్స్ని బెదిరించి అప్పుడు ఎంపీ మహారాష్ట్ర ఎలక్షన్ మూటలు పంపాలి ఇక్కడ నుంచి. ఈ కాంగ్రెస్ యొక్క స్కీము ఎక్కడ వాళ్ళ పాలన ఉన్న ఏ రాష్ట్రంలో ఉన్నా అధిష్టానానికి మూటలు వెళ్ళాలి. కరెక్ట్గా ఎంపీ మహారాష్ట్ర ఎలక్షన్కి మూటలు వెళ్ళాలి కనుక ఎక్కడ కొడితే అది అక్కడ కొడితే బిల్డర్స్ అందరూ వస్తారు. బాగా ఫుల్ ఇండియా హైదరాబాద్ అంతా మంచి బిల్డర్స్తో ఉన్నారు. వాళ్ళని కొట్టడానికి వచ్చారు, మూటలు సర్దుకున్నారు. ఇప్పుడు అందుకుని మన నిదానంగా దాన్ని. నెంబర్ 2 జానీ మాస్టర్ని అతి త్వరగా అతివేగంగా ఈటు అసలు కొంపలు మునిగిపోయినట్టు టప అతను హంతకుడు ఒక టెర్రరిస్ట్ అన్నట్టు వెంటాడి మరి ఫోక్సో కేసులు వేశారు. ఎట్లా వేస్తారు ఫోక్స్లో? ఈ కనీస విచారణ లేకుండా. 2017లో అమ్మాయి జోడీ 2లో యాక్ట్ చేసింది, జోడీ డీలో అంటే అప్పుడు 18 ఏళ్ళ కింద లెక్క. జోడీ 2లో 18 ఏళ్ళు ఉంటేనే యాక్ట్ చేయొచ్చు. డి జోడీలో 2017లోనే చేసింది, అంటే అప్పటికి 18 ఏళ్ళు. కంప్లైంట్లు ఏమి ఇచ్చింది? 2019లో నన్ను రేప్ చేశారు, నేను మైనర్ అంటది. అంటే 2017లో 18 ఏళ్ళు ఉన్నప్పుడు 2019లో 16 ఏళ్ళు అవుతా? అది కూడా కనీసం వెరిఫికేషన్ లేకుండా ఫోక్సో కేసు పెట్టేసారు. రేపు కోర్టులో తేలుతుంది, మన పోలీసులు మందలు ఇస్తాడు. అంటే ప్రభుత్వం ఎలా వెంటబడుతుంది అంటారు. మూడోది సమంత ఒక ఆడదయ్యుండి ఒక ఆడదాన్ని ఇంత నీచంగా మా మామ ఎవరితో వెళ్ళి పడుకోమంటే పడుకోలేదు అందుకని విడాకులు, అందుకని ఎంత అసహ్యమైన మాట. అప్పుడైనా
ఖండించాడా ఈ సీఎం రేవంత్ రెడ్డి? ఆమె బొయ్యి ఉంటే ఆ కూల్చివేతలు కాక ఈ టైపే మాట్లాడు. ఇప్పుడు ఆ మాట అయినా ఆ అమ్మాయి సురేఖ మాటలను ఖండించాడా రేవంత్ రెడ్డి కానీ ఇంకో మంత్రి కానీ? ఖండించకపోగా ఇంకొంతమంది ఆ అమ్మాయిని సమర్థించారు. ఎంత తప్పుడు మాట. సో నెక్స్ట్ అర్జున్. ఈ వరుస క్రమం చూస్తూ ఉంటే సినిమా ఫీల్డ్ మీద అట్రాక్ట్ చేస్తూ ప్రజల్ని డైవర్ట్ చేస్తున్నారు. వీళ్ళ పాలన యొక్క దరిద్రాన్ని, వీళ్ళ పాలన యొక్క అబద్ధాలని వీళ్ళన్నీ చెప్పారు, ఏది చేయట్లేదు. ఇంత నడుస్తుంటే పొలిటికల్ లీడర్లు పక్కన పెట్టండి సార్, సరే మాట్లాడలేదే అనుకుందాం, మినిస్టర్లు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి వీటి విషయంలో అసలు మాట్లాడలేదే అనుకుందాం. కానీ ఇప్పుడు మరి సినీ ఇండస్ట్రీ వాళ్ళు కూడా అప్పుడు ఏం మాట్లాడలేదు. సమంత ఇష్యూ అంటే కొండా సురేఖ సమంత పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి ఆమెని బజార్కి ఈడ్చినప్పుడు కూడా ఏం మాట్లాడలేదు. మరి దీని విషయంలో ఇండస్ట్రీ గౌరవాన్ని పెంచినట్ట తగ్గించినట్ట ఏంటి? మరి ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరు బయటకు వచ్చి మాట్లాడలేదు కదా. తక్కువ మంది మాట్లాడిన వాస్తవం, అందరూ మాట్లాడలేదు. ఇక్కడ ఏమైంది అదే చెప్తాను, పెద్ద తలకాయ లేకపోవడం అనే దరిద్రం మా ఇండస్ట్రీకి పట్టుకుంది. ఒక పెద్ద తలకాయ ఉంటే ఇండస్ట్రీ తరపున మాట్లాడగలిగే ఒక తల ఒక దాసనారాయణరావు ఉన్నప్పుడు ఆయన ఖండించేవాడు. ఆయన ఖండిస్తే ఇండస్ట్రీ మొత్తం ఒక మాట మీద ఉన్నట్టు లెక్క ఉండేది. ఇప్పుడు ఎంత పిల్లకాకులు తప్పి ఎవరు ఒక పెద్దరికము, ఆ హుందాతనము. ఇవాళ చూడు కేటీఆర్ గురించి మాట్లాడతాడు దిల్రాజు. కేటీఆర్ నిన్న రాజకీయాలు, కేటీఆర్ రేవంత్ మాట్లాడుకుంటారు, వాళ్ళు ఏదో రాజకీయాలు. నీకేం సంబంధం? కేటీఆర్ని నువ్వెందుకు కౌంటర్ ఇస్తావు? ఆయన అన్నది రేవంత్ రెడ్డిని, రేవంత్ రెడ్డి ఇచ్చుకుంటాడు. నువ్వెందుకు రేవంత్ రెడ్డి తరపున నువ్వు తగ్గుతున్నామా, నువ్వు ఇస్తున్నావు ఎందుకు? అంటే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన డెవలప్మెంట్ కార్పొరేషన్ కి చైర్మన్ చేసిన అప్పుడు ఎందుకు మాట్లాడలే? మరి సమంత విషయంలో ఎప్పుడు నోరు ఎక్కడ పోయింది? సమంత విషయంలో నీ ఇండస్ట్రీలో సమంత ఇంత అసహ్యంగా మాట్లాడారు. సంబంధించి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా చేసినందుకు ఇప్పుడు ఆయన ఇంకా కాంగ్రెస్ పార్టీ ఒక కార్యకర్తగా మారిపోయాడు. అలాగే ఉంది, అసహ్యంగా, చాలా అసహ్యంగా ఉంది. నేను రేవంత్ రెడ్డి పొలిటికల్ వాళ్ళు కేటీఆర్ అంటాడు అయిపోయింది అనుకుంటాను, ఏదో సెటిల్ అయినట్టుందని అన్నాడు. అది నువ్వు గుమ్మడికాయ దొంగ భుజాలు తడుకున్నట్టు నువ్వెందుకు తడుగుకుంటావు? సెటిల్మెంట్ నువ్వు చేసావా ఏమన్నా? ఎందుకు? సో అది ఇప్పుడు ఆ పెద్ద తలకాయ లేకపోయినా మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఇండస్ట్రీలో ఒక మాట మీద నిలబెట్టుకోవాలి, అవి లేవు. ఎవడి అవసరం వస్తే వాడు అంతే, వాడి అవసరానికి నిన్న వాళ్ళ అవసరానికి వెళ్ళారు అంతే. అసలు ఎందుకు వెళ్ళారు? నిన్న ఆల్రెడీ అసెంబ్లీలో చెప్పేశాడు మేము ఇవ్వమని చెప్పినాక మళ్ళీ అదే అప్పీల్ తోటి వెళ్ళడం ఎందుకు? కొట్టించుకురావడం. నాగార్జున కూడా చాలా అంటే ఇండస్ట్రీలో చాలా టాప్ మోస్ట్ హీరో సార్. ఆయన విషయంలో కూడా ఎన్కన్వెన్షన్ విషయంలో చాలా రూడ్గా బిహేవ్ చేసిరు. ఎందుకంటే కోర్టులో ఇష్యూ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు కూలగొట్టడం కావచ్చు, ఎందుకంటే దాని వెనకాల చాలా ఉన్నాయి అంటారు. మరి ఎందుకంటే పొలిటికల్గా కావచ్చు, లేదంటే సినీ ఇండస్ట్రీలో చాలా మంది బయట పబ్లిక్ కూడా మాట్లాడుకున్నటువంటి మాట ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పిలిచిండు, ఆ టైంలో ఆయన వెళ్ళలేకపోయిండు, అందుకనే ఆయన కన్వెన్షన్ కూల్చివేతతోటే స్టార్ట్ చేసిరు సినీ ఇండస్ట్రీ మీద దెబ్బ అని. అంటే ఆయన హీరో పరంగా చాలా మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ పర్సనల్ లైఫ్లో 2 పెళ్ళిళ్ళు చేసుకున్నా ఆయన మంచి పేరే, ఎక్కడ ఆయన బ్యాడ్ నేమ్ అయితే లేదు. బయట ఇండస్ట్రీ పరంగా కావచ్చు, ఆయన అభిమానుల్లో కావచ్చు బ్యాడ్ నేమ్ లేదు. అలాంటి హీరోని మీద దెబ్బ అనుకోవచ్చా, దాడి అనుకోవచ్చా? ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసినటువంటి ఎన్కన్వెన్షన్ కూల్చివేతని అప్పుడు ఎట్లా చూస్తారు? అంటే అప్పుడు కూడా ఎవ్వరు మాట్లాడలే పెద్దగా, సో దాన్ని ఎట్లా చూస్తారు? అది అప్పుడేమో ఈ చట్టపరంగా ఏదో మళ్ళా మొన్న పోయినప్పుడు ఆయన కలవడానికి పోయినప్పుడు ఒంగొంగి అంటే అక్కడ కాంప్రమైజ్ అయినట్ట, లేకపోతే భయపట్టిస్తుందా గవర్నమెంట్? కాంప్రమైజ్ సిగ్గుసేరం చచ్చినట్టు అమ్మా, సిగ్గుసేరం చచ్చి పెద్దరికం లేదు, పెద్ద తలక లేకపోయేటప్పుడు ఇండస్ట్రీ ఇలా తలవద్దాల్సి వస్తుంది, ఎక్కడెక్కడ తలవద్దాల్సి వస్తుంది. కరెక్ట్గా మాట్లాడగలిగిన వాళ్ళు, కరెక్ట్గా ఇండస్ట్రీ పౌరుషాన్ని ఇండస్ట్రీ పరువు నిలుపుకోగలిగిన స్థాయిలో ఏ పెద్దవాళ్ళు లేరు. అప్పుడప్పుడు ఆ సందర్భానికి పెద్దవాళ్ళు తప్పితే ఒక దాసనారాయణ, ఒక రామానాయుడు గారు, ఒక టవరింగ్ పర్సనాలిటీ ఉండాలి కదమ్మా. ఆ టవరింగ్ పర్సనాలిటీ లేకపోవటమే మా ఇండస్ట్రీ దౌర్భాగ్యం. ఇప్పుడు కనుక ఎవరు పడితే ఇది పడితే అది మాట్లాడుతున్నారు, చులకం చేసి మాట్లాడుతున్నారు, దిగజార్చి మాట్లాడుతున్నారు. అయినా సరే ఎవరు మన వాళ్ళు కౌంటర్ మాట్లాడరు. ఎందుకంటే ఏమైపోద్ది ఇన్నాళ్ళు ఇండస్ట్రీ ప్రభుత్వాలు నమ్మి బతికిందా? లేదే.
ఇండస్ట్రీని ఎంతవరకు ఏనాడు ఇండస్ట్రీ దగ్గర ఈ దరిద్రం ఈ మధ్యకాలంలోనే బొచ్చిపుచ్చుకుని మాకు తగ్గించండి, ఓహో మేము ఖర్చు పెట్టాము తగ్గించండి అని బొచ్చిపుచ్చుకుని అడుక్కుంటాం. ఈ అడుక్కుంటాం మొదలైనాకే చులకనయ్యాం మా ప్రభుత్వానికి. అడుక్కోవటం అవసరం లేనంత కాలం గౌరవంగా ఉంది. అదే రాజశేఖర రెడ్డి పీరియడ్ అవ్వచ్చు, ఆయన పిలిచారు బ్రహ్మాండంగా, సీఎం ఆఫీసులో మీటింగ్ పెట్టారు, అందరితో 1-to-1 అందరితో మాట్లాడారు. 60 మంది వెళ్తే అందరితో మాట్లాడాడు ఆయన, విశ్లేషణ ఇచ్చాడు గౌరవంగా అందరిని స్వీకరించుకొని. ఇప్పుడు ఎక్కడది? ఇప్పుడు ఏదో నలుగురు వెళ్ళటం, నలుగురు వాళ్ళ ఎవరెవరికి ఇన్ఫామ్ ఉండదు, ఎవరు ఆ సందర్భంలో ఎవరు అవసరం ఉందో వాళ్ళు వెళ్ళటం వాళ్ళ సమస్య చూసుకుంటాం వచ్చేయటం. అంతే ఇండస్ట్రీ సమస్యగా నిన్న వెళ్ళిన మీటింగ్ కానీ మొన్న వెళ్ళిన మీటింగ్ ఇండస్ట్రీ మీటింగ్లు కావాయి. ఇండస్ట్రీ అది పర్సనల్ మీటింగ్, అందుకని వాళ్ళు అడుక్కుంటానికి వెళ్ళారు, పొంది వచ్చారు. అంతే. ఒక నేషనల్ ఛానల్ డిబేట్లు భారతదేశ పబ్లిక్ అంతా కూడా ఆ ఛానల్స్ని చూస్తుంటారు. అలాంటి డిబేట్లో సినీ ఇండస్ట్రీని చాలా నీచంగా తక్కువ చేస్తూ రేవంత్ రెడ్డి మాట్లాడిన సందర్భాలు మీకు తెలిసిందే. ఏమైనా బార్డర్లు ఉన్నారా, వాళ్ళు ఏమైనా తోపులా, తురుంఖాన్లా, ఇట్లా ఈ భాషతోటే మాట్లాడిండు, ఇదే పదజాలం వాడిండు. దాంతోపాటు సినీ ఇండస్ట్రీని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పోల్చిండు. దీన్ని ఎట్లా చూస్తారంటే ఇంత కక్షన, ఇంత పగన ఏంది సినీ ఇండస్ట్రీ మీద ఆయనకి ఎందుకు ఇంత కోపం? ఆయన అజ్ఞాని అనాలా, అర్ధజ్ఞాని అనాలా, లేకపోతే రియల్ ఎస్టేట్ ఆయన లైఫ్ అంతా రియల్ ఎస్టేట్ కదమ్మా, రియల్ ఎస్టేట్ మీడియేటరే కదా ఆయన ఉద్యోగం. అందువల్ల ఆయనకి అంతా అలా కనబడుతూ ఉంటుంది. ఆయనకి సినిమా అంటే ఏదో డబ్బులు పుచ్చుకుంటారు తీసుకుంటారు కాదమ్మా. సినిమా డబ్బులతోటే సినిమా అయితే అంబానీలు ఆదానీలు సినిమాలు చేస్తారు, అంబానీ కొడుకులు ఆదానీ కొడుకులు హీరోలు అవుతారు. ఇక్కడ అది కాదు, డబ్బులు మిస్టర్ రేవంత్ రెడ్డికి తెలుసుకోవాల్సిన విషయం సినిమా అంటే ఏంటంటే, సినిమా అంటే డబ్బులతోటి కాదు నాయన. ఒళ్ళు హోనం చేసుకుని ఒక్కొక్క హీరోకి, మా హీరోకి అక్కడికి వెళ్ళారు ఇక్కడికి వెళ్ళారు అడుగుతూ మా హీరోకి చూసుకో, ఒక్కొక్క హీరోకి ఎక్కడెక్కడ ప్లేట్లు ఉన్నాయో, ఫైట్లు వైర్లు కట్టుకుని ఏలాడి ఫైట్లు చేసి ఎముకలు నుగ్గు చేసుకుని నానా కష్టాలు పడి 800 కిలోవాట్స్ 8000 కిలోవాట్స్ ఆ వేడిలో నుంచుని నవ్వుతూ హాస్యం ప్రదర్శిస్తూ విషాదం ప్రదర్శిస్తూ ఎమోషన్ ప్రదర్శిస్తూ ఆ వేడి తట్టుకుంటూ చేసి అంత కష్టపడితే 150 మంది 100 మందితోటి 200 రోజులు కష్టపడితే ప్రజలు ఒప్పించి మెప్పించి వాళ్ళ ఆశీర్వాదం పొంది వాళ్ళు టికెట్లు కొనేలా కొని మమ్మల్ని దీవిస్తారు నాయన. మేము ఊరినే స్టార్లు అవ్వాలా, కష్టపడి ఒళ్ళు వంచి పనిచేసి స్టార్లు అవుతారు. ఒక్కొక్క పాట రాయాలంటే ఒక ప్రసవం అవుద్ది. నాటు పాట రాయడానికి చంద్రబోస్ గారు ఒక 30 సంవత్సరం పాటు తపన పడి రాశాడు ఆ పాట రాయడానికి. ఆయన ఎక్కడెక్కడో ఆనాటి పదాలు, ఆ రోజుల్లో ఆ జిల్లాలో ఏ పదం ఉంది, ఈ జిల్లాలో ఏ పదం ఉంది వెతికి 100 రోజులు దాన్ని కష్టపడి ఒక పాట రాస్తే వాళ్ళు నేషనల్ అవార్డు వచ్చింది. ఆ పాట ప్రసవ వేదన. ఒక బిడ్డను కట్టడానికి ఒక తల్లి 9 నెలలు అయితే ఒక పాటను రాయడానికి 2 9 నెలలు ప్రసవ వేదన పడిన సందర్భాలు. అంత కష్టపడితే సినిమా వస్తుందయ్యా. మీకు మళ్ళీ ఓటుకు నోటని నోట్లతోటి ఓట్లు కొనుక్కొని ఆ తర్వాత పదవిలోకి వచ్చి ఆ నోట్లు సంపాదించడానికి అవినీతి చేస్తే సినిమా వాళ్ళు కాదు. సినిమా వాళ్ళు కష్టపడి శ్రమపడి రక్తాన్ని చిందించి ఎముకలను బొయ్యకల్ని ఎరగొట్టుకొని ప్రజలను మెప్పించేస్తారు. తెలుసుకోవాలి ఆయన సినిమా అంటే తెలియడం గాలి మాటలు. సినిమాలు తురుంఖాన్లే. మీరు చెయ్యండి ఒక్కరోజు షూటింగ్, ఒక్కరోజు ఫైట్లు ఎలాంటి చేసి వస్తుందో తెలుస్తుంది. నువ్వు తురుముకానా మా వాళ్ళు తురుముకానా ఒకసారి వైర్లు కట్టుకుని ఏలాంటి చేస్తే తెలుస్తుంది ఏంటో కష్టమేంటో. ఊరినే తెర మీద చూసేసి 2 గంటల సినిమాకి 200 రోజులు కష్టపడతాం మేము. పిచ్చిబాగులు అవుతారు తెలిసి తెలియ కూడా. అది ఆ గాలిబాగుడు అంతే. అతను సీఎం అయిన కాడి నుంచి ఆ సీఎం అవడానికి ముందు ఊరికే ఈ గాలిబాగుడు వీధి రౌడి భాష, బజార్ రౌడి భాష మాట్లాడుతూ ఉంటాడు. సీఎం అయినాకైనా ఆ హోదాకు తగినట్టు మాట్లాడతాడేమో, హోదాకు తగిన భాష వాడతాడేమో అనుకుంటున్నా. కానీ అది పుట్టుకతో వచ్చింది పుడకలతో సరిపోదని ఆయన అంతే. ఆ నీచమైన భాష, కుసంస్కారమైన భాష, పద్ధతి లేని హావభావాలు ఆయన అంతే. ఎన్నికల్లో గెలిస్తే తొక్కుకుంటూ వచ్చాడట. ఏంటి తొక్కుంటూ వచ్చేది? తొక్కుడు బిళ్ళాడి వచ్చావా? పిచ్చి మాటలు. ఎన్నికల్లో గెలిస్తే ఒకసారి నువ్వేం గెలిచావు? తురుముకానవా? 60 సీట్లు గెలిస్తే 54 సీట్లు ఓడిపోయారు. మీరు మొత్తం 114 సీట్లు 119 సీట్లు మొత్తం గెలవలా. 60 గెలిచింది, 54 సీట్లు ఓడిపోయారు.
పెద్ద తురుముకల్లాగా మొత్తం తొక్కుకుంటూ వచ్చారు. ఏ పిచ్చి భాషలన్నీ మాట్లాడుతూ ఉంటాడు. ఆయన మాటలు అంతే. అందుకని ఆయన పట్టించుకోకూడదు, దాన్ని అసలు ఎక్కువ అవకాశం ఇవ్వకూడదు. ఆయనకి అసలు సినిమా ఫీల్డే ఆయన దూరంగా పెట్టుకుంటే బెస్ట్. ఆయనతో అసలు అవసరం లేదు. మన కాలకాడికి తెచ్చుకున్నట్టే చేసిండు కదా సార్ మీ అందరినీ. మొన్న పిలిచి కొంతమంది సెలెక్టెడ్ పీపుల్ ని పిలిచి ఒంగి దండాలు పెట్టించుకొని కొంత ఈ మధ్య కాలంలో రెడ్డి కనుక దిల్రాజు రెడ్డి కనుక రెడ్డిని పిలుచుకుని పోస్ట్ ఇచ్చి ఏదో చేసి కైవాష్. ఎందుకంటే అర్జున్ విషయంలో పరుగు పోయింది. అర్జున్ విషయంలో అల్లు అర్జున్ విషయంలో పరుగు పోయింది. ఆ పరుగును కాపాడుకోవడానికి ఏదో ఒక డ్రామా చేయాలి. రెడ్డి కనుక రెడ్డిని పిలిచి ఏదో. సార్ మొన్నటి మీటింగ్ కూడా మామూలుగా ఆయన ఇంట్లో చాలా మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. అట్లనే లేకపోతే సెక్రటేరియట్లో పెట్టుకోవచ్చు, లేదంటే MCHRDలో పెట్టుకోవచ్చు. సో ఇట్లా అన్ని ప్లేసెస్ని వదిలిపెట్టి కమాండ్ కంట్రోల్ రూమ్, పోలీస్ బాస్లో ఉండేటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్లో మీటింగ్ని ఏర్పాటు చేయడం వెనుకల ఆంతర్యం ఏమనుకుంటున్నారు? నిజంగా వాళ్ళని భయపెట్టియడానికి పిలిచిండు అంటారా, లేదంటే బెదిరించడానికా ఏంటి? బెదిరించడం, అక్కడ తీసుకెళ్ళి మీటింగ్ పెడితే అరెస్ట్ చేస్తారు, అది కాదు. అంత అమాయకంగా కాదు. అదేదో కమాండ్ కంట్రోల్ కూడా ఆయన కట్టించాడు, కేసీఆర్ కట్టించాడు. ఈయనైతే అది కూడా ఎక్కడ కట్టించేవారు, దాంట్లో ఎంత తినేవారో శాంక్షన్ చేసుకున్న డబ్బులు సగం తినేసేవారు. వీళ్ళు ఎందుకు కడతారు? వీళ్ళ హయాంలో ఏమొచ్చినాయి అలాంటివి? కమాండ్ అది కట్టించాడు. అదే ఇప్పుడు ఆయన లెవెల్లో ఆయన హవా చూపించుకోవడానికి అక్కడ పెట్టాడు. అసలు వీళ్ళ గౌరవమే తగ్గిపోయింది అక్కడ. ఆయన ఒక సీఎం ఆఫీసులోనూ, సీఎం క్యాంప్ ఆఫీసులోనూ, సీఎం ఇంట్లోనూ అక్కడ పెడితే ఒక గౌరవం. ఒక ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీలోనూ, ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్ట్ IB మినిస్ట్రీ. అంతెందుకు సార్, దిల్ రాజు ఆఫీస్ కూడా ఉంది కదా, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫీస్ కూడా ఉంది కదా, దాంట్లో కూడా పెట్టచ్చు. ఇవి వాళ్ళని అక్కడెక్కడో పిలిచి గంట సేపు వెయిట్ చేయించి అక్కడ పక్క రూమ్లోనే ఉండి నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ గంట సేపు వెయిట్ చేసినాక అప్పుడు వచ్చి ఆల్రెడీ ఇప్పుడు వీళ్ళు మీటింగ్ వచ్చే ముందే వాళ్ళు తెచ్చుకున్న బొచ్చి చెప్పని అడుక్కుంటాను చెప్పని పగలు కొట్టేశాడు. ఎంటర్ అవడానికి ముందే ఆల్రెడీ మీకు ఇచ్చేది లేదా ఏం లేదని చెప్పేశాడు. ఇంకా వీళ్ళ బొచ్చిని అక్కడే పడేసి లోపలికి వెళ్ళారు. లోపలికి తీసుకెళ్ళే అవకాశం లేకుండా ముందే చెప్పేశాడు. ఒట్టి చేతులతో లోపలికి వెళ్ళారు పాడేసుకుని. ఇవి వచ్చేటప్పుడు ఏదో ఒకటి చెప్పాలి కదా. అందుకని ఇంటర్నేషనల్ స్టాండర్డు, యూనివర్సిటీ, ఆహా ఓహో 4 మాటలు చెప్పుకుని ఐవాష్ కంటి తుడుపు చర్యలుగా ఏమీ అడగకుండా వచ్చాము, ఏమీ లేకుండా ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసమే మాట్లాడినాం. ఏదో ప్రభుత్వాలు ఇండస్ట్రీ డెవలప్ చేసిన ఎప్పుడు ప్రభుత్వాలు ఇండస్ట్రీ ఇక్కడ హైదరాబాద్లో రావడానికి స్థలాలు ఇచ్చింది. టెక్నాలజీని ప్రభుత్వాలు ఇవ్వవు, మైండ్ మేధస్సుని ప్రభుత్వాలు ఇవ్వవు. మా సినిమా కార్మికుల మేధస్సు, మా టాలెంటు, ఇంటర్నేషనల్గా ఉన్న టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని దాంతో సినిమాలు తీసి ఇప్పుడు బాహుబలి తీయబట్టి వాళ్ళ ఇండస్ట్రీ ఈ రేటుకి వెళ్ళింది. బాహుబలి ఎవరు ప్రభుత్వం తీసిందా, ప్రభుత్వం ఎవరు సహకరించింది? ఓ రిస్క్ తీసి చేశాడు. సో ఒంగేటోళ్ళు ఒంగుతుర్రు, ఆయన మీద కరెక్ట్గా మీలాగా స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పటికీ ఆయన బెనిఫిట్ షోలు రద్దు, టికెట్లు పెంచను, నా హయాంలో నేను సీఎం ఉన్నంత వరకు కూడా టికెట్ రేట్లు పెంచబోను అనే మాటలు మాట్లాడిండు. ఈ శుద్ధపోస మాటలు నేనుండవరకు ఎవరనే శుద్ధపోస మాటలు ఇవాళ ఏదో అయిపోయినాక మాట్లాడటం తప్పితే డిసెంబర్ 1వ తారీఖు ఇదే పుష్ప 2కి ఆయన చంద్రశేఖర్ రెడ్డి, ఇంకో జగదీష్ రెడ్డి, ఇంకొక ఆయన మేమంతా ఒక గవర్నమెంట్కి ఒక వినతి ఇచ్చాం. ఏది 1వ తారీఖు ఈ బెనిఫిట్ షోలు, ఈ మిడ్ నైట్ షోలు, ఈ ప్రీమియర్ షోలు వద్దు, ఇవ్వకండి. ఇది ఒక దందా. ఒక టికెట్ను బ్లాక్లో అమ్మితే వాడిని జైల్లో వేస్తారు. కానీ 250 రూపాయల టికెట్లు 3000 అమ్ముకోమని పర్మిషన్ ఇవ్వటం చాలా దందా. ఇది వద్దు, అనవసరం టెన్షన్ క్రియేషన్. ఎక్కడ ఏ స్టేట్లోనూ లేదు, మన స్టేట్లోనే ఇది దౌర్భాగ్యం, ఇవ్వద్దు అని మేము మెమో ఇచ్చాం. ఒకసారి ఒక వినతి పత్రం ఇచ్చాం. ఇస్తే ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ ప్రభుత్వం ఆ వినతి పత్రాన్ని పక్కన పెట్టింది, పట్టించుకోకపోతే మేము 2వ తారీఖు కోర్టులో వేసాం. కోర్టులో వేస్తే కోర్టు ఏమందంటే అంత అడ్మిట్ చేసుకుంది, కానీ టైం ఎక్కడ వాళ్ళ 2వ తారీఖు. సో 5వ తారీఖు రిలీజు. సో ఈ లోపల దాని మీద ఏమి చేయలేము. సో లెట్ ఇట్ గో 17th దీని మీద పరిపూర్ణ స్టడీ చేసి విల్ గివ్ ఏ రెస్పాన్స్ ఫర్ దిస్ అని చెప్పి అడ్మిట్ చేసుకుంది. అంటే దీంట్లో మేము అడిగిన కంప్లైంట్లో నిజం ఉందని అడ్మిట్ చేసుకుంది. 17వ తారీఖు అని ఉంది. 17వ తారీఖు మళ్ళీ వాయిదా పడింది. సో వీళ్ళు కనుక అసలు ఆ రోజు మేము వినతి పత్రం ఇచ్చినప్పుడు ఇవాళ అంటున్న ఈ శుద్ధపోస మాట ఆ రోజే చేసి ఉంటే అసలు ఈ గొడవ లేదు. అప్పుడేమో
మేము వద్దని చెప్తున్నాం అలాంటి చెప్తున్నా క్యాష్ బ్యాగులతో వాళ్ళు వచ్చారు, కానీ క్యాష్ బ్యాగులు మీకు నచ్చిని ఇచ్చేశారు పర్మిషన్. ఇప్పుడు అయిపోయినాక ఒక ఘోరం జరిగినాక ఇక నేను ఇవ్వను నేను సొంతపోసపడ్డాను, చేతులకు వెళ్ళినాక ఆకులు పెట్టినప్పుడు. మీకు విజ్ఞత బుద్ధి జ్ఞానం ఉండుంటే ఆ రోజే మేము చెప్పినప్పుడు స్టడీ చేసి ఇట్లా పాయింట్స్ ఏమేమి పెట్టాం, ఆ పాయింట్ కోర్టు ఎలా అడ్మిట్ చేసుకుందో ఆ కోర్టు పాయింట్స్ చూసి ఇట్స్ వ్యాలిడ్ పాయింట్స్. ఓ బ్లాక్ టికెట్ అమ్మితే నేరం కింద చెప్పినప్పుడు 300 రూపాయల టికెట్ 150 రూపాయల టికెట్ 3000 2000 అమ్ముతా అంటే ఎట్లా యాక్సెప్టెడ్? ఎట్లా ఎందుకు రేట్ ఎందుకు పెంచాలి? వీళ్ళు ఖర్చు పెడితే ఎవరి కోసం ఖర్చు పెట్టారు? మార్కెట్ వద్ద ఖర్చు పెట్టారు, ఖర్చు పెట్టాం కనుక మాకు తగ్గించేది ఇది ఎక్కడ న్యాయం అని మేము అన్ని పాయింట్స్ లాజికల్. సార్ అసలు సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది? మొన్న మీటింగ్కి వీళ్ళు వెళ్ళి బయటకు వచ్చినప్పుడు వీళ్ళేమో మేము ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసము లేకపోతే చర్చించడానికి మాత్రమే పోయినాం లోపలికి అని వీళ్ళు చెప్తారు, కానీ బయట జనాలు అయితే ఏమనుకుంటారు తెలుసా, అంటే భయపట్టియడానికి బెదిరించడానికే వీళ్ళని పిలిచిరు, అందుకని ఒంగెంగి దండాలు పెట్టి మర్యాద లేకున్నా మర్యాద ఇవ్వకున్నా మళ్ళీ బయట వచ్చి ఆహా ఓహో అనేసి పొగుడుతున్నారు. ఏం జరుగుతుంది అసలు ఇండస్ట్రీలో? ఇతను ఒక అనైతిక మనిషి, అనైతికమైన అరాచకమైన ముఖ్యమంత్రి అని అర్థమైపోయిందమ్మా. ఈ మనిషి ఏమైనా చేసేది, పర్మిషన్ ఉండి అన్ని కట్టిన ఎన్కన్వెన్షన్ కూల్చినోడు రేపు ఇంకేదో కారణం పెట్టి ఏదైనా కూలుస్తాడు, ఏదో చెప్తాడు. అంటే ఇండస్ట్రీ భయపడుతుందా రేవంత్ రెడ్డికి? మూర్ఖుడికి భయపడక ఏం చేస్తానమ్మా? ఒక విషయ పరిజ్ఞానంతో చేసేవాడితో చర్చించి మాట్లాడేవాడితో చేయొచ్చు, మూర్ఖత్వంగా చేసేవాడితో భయపడక ఏం చేస్తాం? భయం కాదు అది, ఆ మూర్ఖత్వానికి మనం దూరంగా ఉండటం బెటర్ అని అంతే తప్పితే ఇక్కడ ఎన్కన్వెన్షన్ కూల్చడంలో ఎంత మూర్ఖత్వం. అరే మీ ప్రభుత్వం ఇచ్చారు పర్మిషన్, గత ప్రభుత్వం అంటే ఓకే కేసీఆర్ ఇచ్చాడు కదా కూర్చాడు అని అన్న ఒక అర్థం తీసుకుంటాం, కాదే మీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు అయ్యాము ఇచ్చారు పర్మిషన్, దాన్ని కూల్చడం ఏంటి? కోర్టులో ఉండగా పైగా కోర్టులో 2ంటికి తెలుస్తుంది, ఇలా ఒకరు కూల్చడం ఏంటి? సో ఇవన్నీ కూడా అతను ఒక రీతి ఉన్న మనిషి కాదు. ఇతనితోటి ఏమనుకుంటారు? ఏడాది పాలన అయితే అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, ఈ ఏడాది పాలనలో సినీ ఇండస్ట్రీకి రేవంత్ రెడ్డి సర్కార్ ఏమి ఇచ్చింది? ఏమీ అగౌరవం ఇచ్చింది, అప్రశస్తి ఇచ్చింది, అసభ్య పదజాలం వాడింది సినిమా ఫీల్డ్ మీద, సినిమా వాళ్ళ మీద అగౌరవంగా ప్రవర్తించింది తప్పితే సినిమా ఫీల్డ్కే కాదు ఇండస్ట్రీకే కాదు రాష్ట్రానికే ఇవ్వలేదు. వంచన పాలన చేసింది, మోసపూరిత పాలన, ప్రజల్ని మభ్యపెట్టే పాలన, ప్రజలకు అబద్ధాలు చెప్పిన పాలన, దొండగీడు పాలన, దుర్మార్గ పాలన, సంస్కారహీనమైన పాలన జరిగిందంతే. సో మొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడిండు సినిమా ఇండస్ట్రీ గురించి. సో నిన్న సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు సినిమా ఇండస్ట్రీ అమరావతికి వచ్చే ఛాన్సెస్ అన్నట్టు. సో మీరు చెప్పండి సార్, అంటే నిజంగా ఇక్కడ నుంచి ఇండస్ట్రీని అక్కడికి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ బెదిరింపులు కానీ అరెస్టులు కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. అసలు నిజంగా ఇండస్ట్రీ అక్కడ పోతే హైదరాబాద్ పరిస్థితి ఏంటి? నిజంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పోతుందా? ఈ కోతలలో ఈ ఉండేలు బెదిరింపులకంతా పోదమ్మా ఇండస్ట్రీ ఇక్కడ వీళ్ళు ఇష్టమా ఇంటి వీళ్ళ రాజ్యం 5 ఏళ్ళు ఉంటారు, తర్వాత ఎక్కడ ఉంటారో తెలీదు. ఇక్కడ ఉన్నాము 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా ఉన్నవాళ్ళు ఇక్కడ సినిమాలు తీస్తున్నాం. సురేష్ బాబు ఎక్కడ ఉన్నాడు? సురేష్ బాబు ఆంధ్రవాడిని అంటారా? సురేష్ బాబు ఎన్ని సంవత్సరాలుగా వాళ్ళ నాన్నగారు ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారు హైదరాబాద్లో? జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్రుడు అంటారా? ఇక్కడే పుట్టి పెరిగినాడు. బాలకృష్ణ ఇక్కడ పుట్టి పెరిగాడు. ఇక్కడ వీళ్ళెవరు మా చోటు మాది అంటానికి ఎదవాగుడు ఎవడు ఆంధ్రుడు ఎవడు? ఇవాళ తెలుగు సినిమా ఉంది ఇక్కడ, తెలంగాణ ఇండస్ట్రీ ఆంధ్ర ఇండస్ట్రీ కాదు, తెలుగు ఇండస్ట్రీ ఉంది ఇక్కడ, తెలుగు సినిమా తీస్తున్నారు ఇక్కడ. వీళ్ళెవరు? అక్కడ ఇలా వెళ్ళదమ్మా ఇండస్ట్రీ ఎప్పుడు కూడా. అక్కడ కొత్త ఇండస్ట్రీ ఏర్పడాలి కూడా. అక్కడ ఇంకో రాష్ట్రము, అక్కడ కళలు, విజయనగరము, వైజాగ్, రాజమండ్రి చక్కటి ప్రదేశాలు ఉన్నాయి, గోదావరి బేడు, అక్కడ ఇండస్ట్రీ డెవలప్ అయ్యే అవకాశం ఉంది, డెవలప్ అవుద్ది, కాలక్రమంలో అవుద్ది. ఇక్కడ నుంచి మూటాబుల్లి సర్దుకుని అక్కడికి వెళ్ళిపోయి స్థిరపడి చేసే రోజులు ఉండవు. అంటే బెనిఫిట్ షోలను అడ్డం పెట్టుకుని లేదంటే టికెట్ రేట్లను పెంచబోమని ఈ మాట అడ్డం పెట్టుకుని మిమ్మల్ని ఏమైనా బెదిరించే నిజంగా బెనిఫిట్ షోలు అసలు ఇప్పుడు సార్ బెనిఫిట్ షోలకు ఇంతకు ముందు ఎప్పుడు హీరోలు పోలేదా? ఎప్పుడు చాలాసార్లు బెనిఫిషియల్ ఎప్పుడు లేవమ్మా ఈ మధ్యకాలంలో తప్పితే. మామూలుగా రిలీజ్కి వెళ్తామని ఆనాడు రామారావు గారి కాలం నుంచి ఉంది. ఇదే సుదర్శన్ థియేటర్కి అనేక సార్లు నేను కృష్ణ గారితో వెళ్ళాను. చాలా అల్లు అర్జున్ వెళ్ళడాన్ని తప్పు పడతారా? తప్పు పట్టడానికి అసలు బుద్ధి తక్కువ తప్పు పడితే
ఫస్ట్ షో రిలీజ్ రోజు ఒక థియేటర్కి ఒక హీరో వెళ్ళటం అనేది ఆనవాయితీ. అప్పటి నుంచి రామారావు గారి రోజు నుంచి విజయవాడలో ఓ ముఖ్యమైన థియేటర్కి వెళ్తారు, శైలజ థియేటర్ లాంటికి వెళ్తారు, ఇట్లా ఇక్కడ సుదర్శన్ లాంటి ఈ అలవాటుది. ఎందుకంటే ఫస్ట్ డే ఒక షో సెంటిమెంట్ కూడా కొంతమందికి. బాలకృష్ణ వెళ్తాడు, అందరూ వెళ్తారు. నేను అనేక సార్లు మేము వెళ్ళాము ఆ హీరోతో పాటు మా మేము పనిచేసిన రోజుల్లో. కనుక అవి తప్పు అనడానికి లేదమ్మా. అది అసలు బెనిఫిట్ షోల వల్ల ఏదో ఇండస్ట్రీ షిఫ్ట్ అవుతుంది. బెనిఫిట్ షోలు 10 మంది కోరుకునేదమ్మా. 200 సినిమాల్లో కోరుకునేది 10 మంది బెనిఫిట్ షోలు, మిగతా ఎవడు కోరుకోడు. వీళ్ళు దందాకు అలవాటు పడి దోచుకోవడానికి అలవాటు పడిన బాపత్ తప్పితే నిజాయితీగా ఉండేవాడు ఎవడు. మన సినిమా పుష్ప 1 అఖండ ఎప్పుడు ఆడిందమ్మా, ఎప్పుడు రిలీజ్ అయింది? బెనిఫిట్ షోలు ఏమీ లేవు. పాండమిక్ కరోనా టైంలో రిలీజ్ అయింది. ఏ బెనిఫిట్ షోలు రేట్లు ఏం పెరగల. మరి 2 అఖండమైన హిట్ కాలా? సినిమా హిట్కిను ఈ బెనిఫిట్ షోలు సంబంధం లేదు. ఉన్నాయి ఇదేదో దోచుకుంటానికి అలవాటు పడిన దుర్మార్గ గ్రూపు అడిగే మాట్లాడితే. సో మొత్తానికి సినీ ఇండస్ట్రీ గౌరవాన్ని ఇప్పుడున్నటువంటి రేవంత్ సర్కార్ పెంచుతుందా, తగ్గిస్తుందా? ఫ్యూచర్లో మీ సినీ ఇండస్ట్రీ భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఈ 4 ఏళ్ళు ఉన్నాయి ఇంకా. ఈ సినిమా ఫీల్డ్ ఈ గవర్నమెంట్ తోటి ఈ రేవంత్ రెడ్డి ఉన్న గవర్నమెంట్ తోటి సంప్రదింపులు అని కానీ గవర్నమెంట్కి సంబంధాలు వాళ్ళ పని వాళ్ళది, మన పని మనదని ఉండాలి. ఈ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఏదో అడుక్కోవాలి అని ఈ రేవంత్ రెడ్డి లాంటి దగ్గరికి వెళ్ళి అడుక్కోవాలని కోరుకుంటేనే ఈ యువతి. అవి ఉండకుండా మన పనులు మనం చేసుకుందాం, మన సినిమాను మనం ఆడించుకుందాం, మన ఎగ్జిబిటర్లు, మన డిస్ట్రిబ్యూటర్లు, మన ఈ ప్రభుత్వం యొక్క సహకారం దేనికి అవసరం. మనకి ప్రభుత్వ సహకారం అవసరం. సినిమా ఇండస్ట్రీకి కొంత ప్రభుత్వానికి ఏం అవసరం లేదు. వాళ్ళ సహకారం ఎప్పుడూ సమస్య వచ్చినప్పుడు అంతే. రోజు వెళ్తుంటే అందుకని వీళ్ళకి రోజు జై 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 దండాలు పెట్టాల్సిన కర్మ లేదు. మనదొక స్థాయి, మన సినిమా ఫీల్డ్ మన స్థాయి ఒకటి ఉంది, వాళ్ళ స్థాయి. వాళ్ళు ప్రజలతోటి రాజకీయాలు ప్రభుత్వాలు ప్రజలతోటి, ప్రజలు ఓట్లు వేస్తే వాళ్ళు ప్రజలు అభిమానులు టికెట్లు కొంటే మేము స్టార్లు. సో మాది ఇద్దరు ప్రజలతోటే. మీ లైన్ వేరు, మా లైన్ వేరు. మీరు మా దగ్గర రావట్లేదు, మీకు మాతోటి అవసరం లేదు. వాళ్ళకి అవసరం మాతోటి. ఎన్నికలప్పుడు రండి, మా కోసం ప్రచారం చేయండి, మా పార్టీ సినిమా వాళ్ళ దగ్గర తిరుగుతారు. గ్లామర్ చిన్న ఆర్టిస్ట్ దగ్గర కూడా బతిపారుకుంటారు. మాకు ప్రభుత్వంతో అవసరాలు లేవు. ప్రభుత్వం ఎప్పుడైనా ట్యాక్స్ విషయంలో, సేల్స్ ట్యాక్స్ ఎప్పుడైనా అన్నప్పుడు మీటింగ్ పెడతారు. ఎఫ్డీసీ లాంటిది ఉంటుంది, ఫిలిం డెవలప్మెంట్, అది చూసుకుంటుంది. మా ఈ దరిద్రం లేకపోతే, ఈ అడుక్కుని రేట్లు పెంచమని అడుక్కోవడం లేకపోతే వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచోవాల్సిన అవసరమే లేదమ్మా. ఈ దరిద్రం ఒక 4-5 తయారయ్యి దరిద్రాన్ని తీసుకొచ్చారు. రేట్లు పెంచమని అడుక్కోవడం కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళు దానికి 36 కండిషన్లు పెట్టాలి. ఎందుకు ఈ కర్మ? ఎందుకు అడుక్కోవాలి? తీసాము సినిమా, ప్రజలు చూస్తారు, ప్రజలు నమ్మి కదా చూసాం. ప్రభుత్వం నమ్మే సినిమా తీసాం కాదు కదా. ఈ దరిద్రం మానుకోండి. ఈ రేట్లు తగ్గించమని, రేట్లు పెంచమని, బెనిఫిట్ షోలకి ఇవ్వమని అడుక్కుంటారు మానేస్తే ఇండస్ట్రీ గౌరవం దక్కుద్ది. వాళ్ళ పని వాళ్ళదే, వాళ్ళ వెనకాల పడాలి. మొన్నటి మీటింగ్తో సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ సినీ ఇండస్ట్రీ అనే టాపిక్ మీద చర్చ అనేది ఆగిపోయింది అనుకుంటున్నారా? ఇంకా ఈ 4 సంవత్సరాలు ఇట్లనే మీ మీద కక్ష సాధింపు చర్యలు ఇంకా కంటిన్యూ ఆగిపోద్ది. ఎవరు రేవంత్ రెడ్డిని పట్టించుకోరు. అతని పని అతను పట్టించుకోవాల్సిన అవసరం కూడా మాకు లేదు. రేవంత్ రెడ్డిని పట్టించుకోవాల్సిన, అతను ఏదో పెద్ద పుడింగి చేయాల్సిన అవసరం కూడా లేదు. అతను మేము అతను మమ్మల్ని పట్టించుకుంటుంది ఎందుకంటే తను తాను పాపులర్ చేసుకుంటారు. అతను నా 2 రాష్ట్రాల నుంచి 3 రాష్ట్రాలకు తెలియడు. ఇవాళ దేశమంతా తెలిపించుకోవడానికి సినిమా వాళ్ళ మీద పడుతున్నాడు. సినిమా వాళ్ళ మీద పడితే కదా మీడియా మొత్తం ముందుకు వస్తుంది. అందుకని మీడియా ద్వారా ఫోకస్ అవుతున్నాడు. లేకపోతే ఒకప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ అంటే దేశమంతా చూసింది. ఇవాళ తెలంగాణ సీఎం అంటే పేరు చాలా రాష్ట్రాల్లో తెలియదు. తెలంగాణ సీఎం అని అనుకుంటున్నారు. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో జార్ఖండ్లో అంటే ఇంకా కేసీఆర్ అనుకుంటున్నారు. అది పరిస్థితి. సో ఇతను ఎవడు పాపులర్ కాదే, పెద్ద లీడర్ ఏముంది. నిన్నటిదాకా చంద్రబాబు పక్కన కూర్చున్నాడు, సోనియా గాంధీ తిట్టాడు, ఇవాళ సోనియా గాంధీ పొగిడాడు, ఇక్కడ వచ్చాడు. కనుక ఈయన పెద్ద చరిత్ర ఉన్న నాయకుడు కాదు కదా, పెద్ద పాపులర్ కదా. అందువల్ల ఏంటంటే అతనికి సినిమా వాళ్ళని గిల్లి తన పేరు తెచ్చుకోవడానికి చిల్లర ప్రయత్నం అది అంతే. అందుకని మనం దూరంగా ఉంటే బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అందించినందుకు. సో మొత్తానికైతే సినీ ఇండస్ట్రీ అట్లాగే రాజకీయాలకు సంబంధించిన పొలిటికల్కి
సంబంధించింది డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ప్రజలు ఓటేస్తే ఎన్నిక అవుతారు, ఇక్కడనేమో అభిమానులు మమ్మల్ని ఆదరిస్తే మేము ఈ లెవెల్కి స్టార్లుగా ఎదుగుతామన్న ఒక మంచి మాటనైతే చెప్పారు. సో వాళ్ళకి అంటే ప్రభుత్వానికి సినీ ఇండస్ట్రీకి అసలు పొంతనే లేదు అన్న మాట చెప్తున్నారు. అట్లాగే సీఎం రేవంత్ రెడ్డిని నిజంగా ఈ రాష్ట్రము పక్క రాష్ట్రం తప్ప పెద్దగా బయట పాపులర్ అయిన మనిషి సీఎం రేవంత్ రెడ్డి కాదు. అందుకనే సినిమా ఇండస్ట్రీని గిచ్చి మరీ తన పాపులారిటీని చూపించుకునే ప్రయత్నంలో భాగంగా ఈ డైవర్షన్ పాలిటిక్స్ని చేస్తున్నారన్న సంచలన కమెంట్ చేశారు చిట్టిబాబు సార్. సో ఇది ప్రొడ్యూసర్ చిట్టిబాబు సార్ తోటి స్పెషల్ ఇంటర్వ్యూ. మళ్ళీ ఇంకో గెస్ట్ తోటి కలుద్దాం.